ఎంజాయ్ పండుగ. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మొదలెట్టేయమంటారా? సూపర్ 6 ఏమైంది? సూపర్ 6 నేను ఒక్క చిన్న ఇంకా చెప్తా. ఒక్క నిమిషం రా, ఒక్క నిమిషం. గ్యాస్ అన్నాడు, నీకు 15 అన్నాడు. ఎవడ్రా నువ్వు? దారి తప్పని ఏను పిల్ల ఉన్నావు. నన్ను చూడు, నా అన్నం చూడు, నా కూటమి చూడు, నా సూపర్ 6 చూడు, నా పవర్ చూడు. ఏనుగుల బాడీ మాత్రం పెంచావు, ఇయాలకంత బుద్ధి కూడా లేదు. జగనన్న పాలన మాత్రం మాకు మాత్రం అసలుకి మళ్ళీ మా జగనన్నే రావాలని కోరుకుంటున్నాం మేమైతే. శబాష్. ఆ జగనన్న పాలనలో ఉన్నప్పుడే మాకు అసలుకి ఆ జగనన్న ఎందుకు వదులుకున్నావా అనిపిస్తుంది. కొంప పీకని సుపుత్రుడు, నీ ఇంటికి ధనలక్ష్మిని తెచ్చే దత్తపుత్రుడు. ఒక 1000 రూపాయలు కక్కుతుపడి మా జనాలు ఏసి గెలిపించారు. వీళ్ళని చూస్తుంటే పబ్లిక్ టాయిలెట్ బయట బిచ్చం ఎత్తుకునే వాళ్ళ ఉన్నారు. తల్లికి 100 ఇదిగో అప్పుడు ఇస్తా, ఇప్పుడు ఇస్తా, ఇప్పుడు ఇస్తా, అప్పుడు ఇస్తా. సంవత్సరం కన్నా తక్కువ వచ్చింది, ఎందుకు వచ్చింది అడుగుతా ఉన్నా. బావురమని ఏడవలసిందే కదా తెలుగు రాష్ట్ర ప్రజానీకం. మందు కొట్టావా? ఏది ఊదు చూద్దాం. మాకు ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి ఏది లేదండి. ఇప్పుడు 70 రూపాయలది 1000 రూపాయలు అయిపోద్ది బియ్యం. అప్పుడు వద్దు వద్దు వద్దు. మా అన్న అలా కాదండి, చేసి చూపిస్తాడు మా అన్న. మా జగనన్న పులికి పుట్టిన బిడ్డ మా జగనన్న. ఆయన ఒక బొబ్బిలి సింహం, కొండవీటి రాజా. అంతా తెలిసిపోయింది. ఇక మా ఈసారి వచ్చేది మా జగనన్న. ఎరుపుక్యమానం ఎత్తినంట ఇంటికి పోయి ఎగరేసిందంట నీ అసమంట ఆడది. ఆ అన్న వస్తాడు, అన్న రాకపోతే రాజ్యం అంతా ఉండదు, అందరూ ఊరేసుకొని చేస్తామే. ఇక నీ బతుకంతా బీరకాయలు, ఆనపకాయలు, కాకరకాయలు, తొక్క తోట కూడా తిని బతకాల్సిందే. ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఇదిగో ఈ నెల ఈ పథకం, ఇదిగో ఈ నెల ఈ పథకం, ఇదిగో ఈ నెల ఈ పథకం అంటూ. అవును ఉంది, చూస్తున్నాంగా. 3 నెలల తర్వాత మళ్ళా వస్తాం. ఎందుకు? అడుగు తింటానికా? పథకంలో వచ్చావు, నిలబడ్డావు, ఏమన్నా తగ్గించావా? ఇలాంటి వాళ్ళని గెలిపించి మా చెప్పెట్టుకుని మేము దన్నుకోవాలి. పాకిస్తాన్ ఉగ్రవాదుల్లో ఉన్నారు. అయ్యా మాకు ఈ కష్టం వచ్చిందంటే ఈ సంవత్సరం చేసేస్తా ఉండండి అమ్మంటాడు, ఎప్పుడుకో చెప్తాడు ఆ మాట. ఏసి గెలిపించారు, గెలిపించినందుకు అందరం చెప్పెట్టుకుంది అనుకుంటున్నాం. ఇప్పుడు మీరు దేశానికి ఏం మంచి పేరు తీసుకొస్తారా? కాలర్ ఎగిరేసుకుని ఇది నా పార్టీ అని చెప్పి గర్వంగా చెప్పుకునే కాక మీద ఉన్న వాడి జనం కనబడితే కోసేద్దామని కొడవలు అట్టుకుని తిరుగుతున్నారు సార్. మామూలుగా దానికి మా కడుపులు కొట్టేశాడు అనకూడదు, కానీ ఖచ్చితంగా పక్కాగా వస్తాడు. 16 నెలలు నన్ను జైల్లో పెట్టినారు. తలెత్తుకొని పోగలిగాం. మరోవైపున ఏది చూసినా స్కామే. శవం మీద మరమరాలు ఎలుగుతున్నవాడు మొహం చూడు. సంపద సృష్టించడం ఎట్టనో నా చెవులో చెప్తే నేను తెలుసుకుంటాను. ఆ రోజు మొత్తం నిండిపోయిందండి అదంతా వరదలో. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. ఇంకా 60 సంవత్సరాలు అతనే ఉంటాడు. ఓడిపోయాం, పర్వాలా. ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఏం పీక్తోనన్నా రెట్టించిన ఉత్సాహంతో మళ్ళా పనిచేస్తాం. ఇక ఈ ఆంధ్రప్రదేశ్ దద్దరిల్లిపోతుంది. నా 15,000 ఏమైంది అని అడుగుతాడు. ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండడరా. ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తాను. గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. చెడు చేసిన వాడిని గుర్తు పెట్టుకోండి. జగన్ ఏస్ట్ అన్ని పథకాలు ఇచ్చి ఏం పథకాలు ఈనోడు ఇవాళ మగోడు చంద్రబాబు. ఇదే మాటలు ఎన్నికలకు ముందు నేను చెప్పా. వీళ్ళ బాబు నాడే ఒంటేలు పోసుకునే సాకుతో సెక్స్ పోస్టర్ ని గంట సేపు చూస్తాడు. సాయంత్రానికి క్వార్టర్ మందు ఇస్తాడు. వాడు వేటకూర తప్ప తోటకూర ముట్టడు, ముక్కలేందే ముద్ద దిగదు. జగన్ ఏస్ట్ క్యాండిడేట్. చెవుల్లోంచి పొగలు వస్తున్నాయిరా. మామూలుగా లేదు, అబ్బో ఒక రకంగా లేదు. అలాగా? నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపించాలిగా. వాళ్ళు పరిపాలన నెంబర్ 1 మన భారతదేశంలో లేదు. ఏంటయ్యా వచ్చినప్పటి నుంచి చాలా పొగరగా మాట్లాడుతున్నావు? ఏ నలుగురు కన్నా 4, 10 ఏళ్ళు 60 ఏళ్ళు వస్తాయి. అంటే ఇంకా 74 పెంచాడు పథకాలు. మొక్క జరుగుద్ది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఆయన ఏమి ఇచ్చిండు? 30 పథకాలే జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది. వైఎస్ఆర్సీపీ మళ్ళీ అఖండ మెజారిటీతో మళ్ళీ గవర్నమెంట్
ఎవడ్రా ఈ ఉప్పు చేపగాడు? మన ప్రభుత్వంలో ఎలా ప్రతిదీ కూడా ఎలా పగడ్బందీగా ఎలా జరిగింది. ఇక నాయకుడు గీకుడు అని తిరిగావో నాలుక చీరేస్తా. చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతున్నాడు? అలాగానే ఇవ్వడానికి అవి అరిటాకలా 2 లక్షల 3 లక్షల నీ ఇష్టం. మీతో కొంచెం పని ఉంది. ఇప్పుడు ఆ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరంటే వీళ్ళ గుర్తు ఎవరు వస్తే వాళ్ళ పేర్లు పెట్టుకోవడమే. వీళ్ళెవరో ముళ్ళ పొదల్లో నాటుసారా కాసేవాళ్ళలాగా ఉన్నారు. మద్యం షాపులు బాగా పెంచితే లంచాలు వస్తాయి. ఏంట్రా ఎవరికి అన్యాయం జరిగింది, ఎవరికి మోసం జరిగింది, ఎక్కడ అవినీతి జరిగింది, అది నీకు అనవసరం. జగన్మోహన్ రెడ్డి గారు 19 నుంచి 24 వరకు వ్యవస్థ ఏ రకంగా ఉంది? గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. గుర్తు తెలియని వ్యక్తులు, గుర్తు తెలియని వ్యక్తులు అవినీతికి పాల్పడ్డారని పాపం పిచ్చోడు. కేసు ఎక్కడ మొదలైంది అంటే లేని కేసును సృష్టించాం కాబట్టి అసలు ఇది ఎక్కడ మొదలైంది అనేది చేతులకి చెప్పులేసుకుని కాలి వేళ కుంగరాలు పెట్టుకున్నాడు మొహం నువ్వును తెలుసుకోగలిగితే ఇది నిజంగా కేసా, లేని కేసుని సృష్టించారా అనేది. బొడబొక్కలో డాష్ వేసుకొని తిరుగుతున్నాడు సార్, అందుకే పట్టుకొచ్చాం. అలాంటి ఆ గొప్ప అధికారి చేతికి ఈ లెటర్ వెళ్ళగానే రేపటి నుంచి 150కి అన్ని అడుగుతున్నాను. అందుకే గుర్తు తెలియని వ్యక్తులు. మనకి ఎప్పుడు ఏ పేరు గుర్తుకొస్తే ఆ లంచం ఇచ్చేదానికి ప్రయత్నం చేసింది నేనే అని చెప్పి నా మీద మళ్ళా చెప్పాల. మీనా గారంటే తెలుసు కదా. నీ ఏదో తెలితే లేడీస్ దగ్గర చూపించు, మా దగ్గర కాదు. సింపుల్ గా చెప్తాను, కొన్ని పాయింట్లు చెప్తాను చూడండి. అసలు మీ ఐడియా ఏమిటి సార్? ముందుగానే రిమాండ్ రిపోర్ట్ తయారు చేసి పెట్టారా ఏంటా అన్నట్టుగా ఉంది పరిస్థితి. చూసి నేర్చుకోండి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించినటువంటి గొప్ప అధికారి. టెన్షన్ లో ఆల్రెడీ గుండెపోయినట్టుంది. గుండెకాయ జాగ్రత్త సార్. అసలు లంచాలు ఎవరికి ఇస్తారు, ఎవరికివ్వరు? అమాయకుల్లో ఉన్నావు, నీకు అసలు ఏమీ తెలియదురా. ఇందులో అవినీతి జరిగింది. వద్దుందా నీకు? కొట్టిపారేయండి వీడు. మోసానికి మారు పేరు నారా చంద్రబాబు నాయుడు గారు. ఏరా బోసినారు, బస్ స్టాండ్ లో చైన్ కొట్టేలా ఉన్న నువ్వు చైన్ పెట్టి మీకు ఏమి జరుగుతుందో అంటే నువ్వు నా పార్టీ గురించి ఆలోచించట్లేదు, నీ పొట్ట గురించి ఆలోచిస్తున్నావా? మీకు పరిపాలన చెయ్యాలనుందా? రారా బయటికి. ఈ రోజు నీ చెయ్యి నరికి మా అవ్వ వెన్ను కోక్కోవడానికి ఇస్తాను. ఏంటిది? ఇవ్వండి బాబు గారు. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. అసలు చంద్రబాబు నాయుడు నేను తెలియకొడతాను. ఒకే వేటు 3 ముక్కలు. ఎవరు నమ్మాలి మిమ్మల్ని? సర్వనాశనం చేసావు దరిద్ర పెదవా. అలా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడేమోనని భయం ఉందా? నేను లేనన్న బాధతో ఎదో పనులు చేసి ఎక్కువ సంపాదించకండి. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం దిగజారిపోవటం చాలా దురదృష్టకరం. నాకు కూడా నీ గురించి అలా చెప్పుకోవడానికి చండాలంగా ఉంది. ఒక్కటంటే ఒక్క హామీ నెరవేర్చారని నాకు అర్థం కాల. ఇప్పుడు కనీసం ఒక 80 పథకాలు ఇస్తుంటాడు. ఎందుకు నమ్మాలి మిమ్మల్ని? రాజకీయాలు అన్నాక రైలు తగలబెట్టాలి, జైలు పగలగొట్టాలి. ముందే సుప్తాగా ఇచ్చేస్తా అన్నాడు. ఏమో కొండముచ్చు 3 బంగారాలు పెట్టాడు మొత్తం రాష్ట్ర ప్రజానీకాన్ని. చూడండి, ఏం జరిగినా నే బాధ్యుని కాదు. మీ కక్ష సాధింపులకు భయపడేవాడు ఎవ్వడు ఇక్కడ లేడు. నేను వచ్చేసాను కదా తమ్ముడు. ఇక రౌడీలు గుండాలు ఎవరు ఈ ఊళ్ళో కనపడరు. మీరు జైల్లో పెడితే జైల్లో ఉంటారు, శాశ్వతంగా జైల్లో ఉంటారుగా. ఈ వేషాలు కరెక్ట్ గా ఇమిడిపోయావరా. సో అందరూ లైక్స్ చేసేయండి, ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అందుకు. అండ్ కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి.